హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. మార్నింగ్ నేను టీవీలో పెట్టుకున్నానండి ఈరోజు అరుణాచలేశ్వరుడు సాంగ్. ఆ తర్వాత మార్నింగే నేను వంట అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఈరోజు లలితా పారాయణ అది చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు టైం కొంచెం ఎక్కువ పడుతుంది పారాయణ అది చేసేలేకి. మినిమం మొత్తం శ్లోకాలు అన్నీ చదువుకునేలేకి 1.5 అవర్ అయినా పడుతుందండి. అందుకని ముందుగా నేను వంకాయలు ఇవన్నీ కర్రీ చేసేసి చపాతీ చేసుకుంటున్నాను. వంకాయ కర్రీ, ఇది వచ్చేసి కాజు, కొంచెం కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మిక్సీలో వేసేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా పూజలు అలా ఏదైనా ఉన్నప్పుడు నేను ఎక్కువగా చపాతీ కానీ, లేదు అంటే తొందరగా అయిపోయే ఇగురు కర్రీ ఉంటుంది కదా, అలా చేసుకుంటాను. వంట అది ఫినిష్ చేసుకొని కూర్చున్నామంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం వంకాయ కర్రీ అయితే చేసేసుకున్నాను. చపాతీ పిండి కలుపుకున్నాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టయానికైతే చపాతీ అది కొంచెం లేట్గా అయినా పర్లేదండి. అందుకని ముందు వంకాయ కర్రీ అయితే చేసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి చపాతీలోకి, గుత్తి వంకాయ కర్రీ. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. దీంట్లో ఈజీ అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసేసుకొని, జీడిపప్పు, పచ్చి కొబ్బరి, గసాలు అవన్నీ మిక్సీ పట్టుకొని ఆయిల్లో వంకాయల్ని ఫస్ట్ స్టఫ్ చేసేసుకొని, ఉల్లిపాయ పేస్ట్, వంకాయల్ని పెట్టి సిమ్లో మూత పెట్టేసుకొని ఈ పేస్ట్ వేసేసుకోవటమే. సేమియా కీర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి పాలు ఏం వేరనమాట. 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటరు, 3/4 కప్పు షుగరు, ఈ కొలతలు. సేమియాని ఫస్ట్ నెయ్యిలో కొంచెం బాగా రోస్ట్ చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. 2 కప్పులు వాటర్లో సేమియాని యాడ్ చేసేసుకొని దగ్గరికి వచ్చాక 3/4 కప్పు షుగర్ వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకుంటాను. మనకి కాజు, బాదాం గ్రేడ్ చేశాను కదా, ఆ పౌడర్ ఉందన్నమాట. నేను వంట చేసింది, అంటే వంట చేసేటప్పుడు తురుముకొని పెట్టుకున్నది. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను, ఇలాంటి వంటలు అవి చేయను. ఇది వచ్చేసి పానకం చేసుకుంటున్నాను అమ్మవారికి. అందుకనేసి ఇలాచీ దంచుకున్నాను కొంచెం. ఇవి ఇందులో 4 వేసాను. ఆ పానకంలో కూడా కొంచెం అట్టి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనం లలితా పారాయణ చేసేప్పుడు నేను వడపప్పు పానకం పెడుతున్నాను. పొట్టు మినప్పప్పు ఉన్నాయి, అవి నానేసాను. మనకి ప్రసాదం అది నేను అన్ని పనులు చేసుకునేలాగా అవి నానిపోతాయి. ఫస్ట్ అయితే ఒక పీఠం పెట్టుకొని అమ్మవారికి ఇలా పద్మం ముగ్గు కానీ, లేదు కమలం ముగ్గు కానీ అలా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే లలితాపారాయణ చేసేప్పుడు మీరు ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పీట కానీ, లేదు అంటే మీరు నేలపైన పసుపు దాంతో అలికేసి ఏదైనా ఒక క్లాత్ వేసుకోండి. ఆ క్లాత్ వేసే ముందు కూడా మనం ముగ్గు వేసుకొని కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు అవి వేసుకొని దాని మీద ఏదైనా పీఠం కానీ, ప్లేట్ కానీ ఉంచుకోండి. ఇలా పీట అది వేసుకోవటం వలన మనం ఏంటంటే విగ్రహాన్ని అలానే కూడా పెట్టకూడదు. పీట వేసినా కూడా దాంట్లో ఒక పళ్ళెం పెట్టుకొని మనం అన్ని అష్టోత్తరాలు అవి చదువుకోవటానికి అందులో అన్నీ వేస్తాం కదా, పువ్వులు అవి అలంకరించుకోవటానికి ప్లేట్ పెట్టుకున్నామంటే బాగుంటుంది. నేను వచ్చేసి ఎప్పుడు లలిత అమ్మవారి పూజ చేసినా కూడా కామాక్షి దీపం ఉంటుంది కదా, కామాక్షి దీపానికి అలంకరణ చేసుకొని లలితా పారాయణ చేసుకుంటాను. ఎందుకంటే ఆ లలిత అమ్మవారే కామాక్షి అమ్మవారు అనమాట. అది చెరుకు గడ పట్టుకొని ఉంటుంది అమ్మవారు. చక్కగా ఇలా పద్మం ముగ్గు మీద ఒక ప్లేట్ పెట్టుకొని, ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, ఏదున్నా స్టీల్ ప్లేట్లు మాత్రం వాడద్దు. ఈ విధంగా పెట్టుకొని దాంట్లో అమ్మవారికి కుంకుమ బొట్టులు ఇలా పెట్టేసుకొని జ్యోతి వెలిగించుకోవాలి. 3 ఒత్తులు కలిపి వేసుకోవాలి. 3 ఒత్తులు కూడా బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతీకలు అనమాట. తర్వాత కుంకుమ బొట్లు ముందు నేను విభూది పూసానమాట. విభూది పూయటం వలన కామాక్షి దీపం అనేది నలుపుగా రాకుండా ఉంటుంది, ఒత్తి వెలుగుతుంది కదా ఆ ప్లేస్ కూడా. తర్వాత పానకం చేసుకున్నానండి. కొంచెం బెల్లం ముక్క, మిరియాలు, యాలుక్కాయలు 3 దంచేసేసుకొని వాటర్లో కలుపుకొని కొంచెం ప్రసాదం. అమ్మవారు మనకేం పెద్ద పెద్ద గంగాలాలు ఏం పెట్టమందండి. మనం ఇంట్లో పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో ఒక 2 మెంబర్స్కి సరిపోయినంత ఈ పూజ అయిపోయినాక ఈ ప్రసాదం మనమే స్వీకరించాలన్నమాట. ఆ విధంగా మొత్తం కనకాంబరాలు అవన్నీ ముందు రోజు నైట్ కట్టి పెట్టుకున్నానండి. ఇవన్నీ మా చెట్లువే, కానీ ఎండకి బాగా డెలికేట్ అయిపోతున్నాయండి కనకాంబరాలు కూడా. కట్టినా కూడా ఊరికే పాపం ఎంత స్టిఫ్గా ఉండేవి కూడా అలా అయిపోతున్నాయి. ఇలా అమ్మవారికి అయితే కనకాంబరాలు దండ వేసుకున్నాను.
నా దగ్గర ఉన్న దీపాలు, ద్రాక్ష, వడపప్పు, పానకం అవన్నీ పెట్టుకొని లలిత అమ్మవారిది పారాయణ అయితే బుక్ ఉంది నా దగ్గర. ఇందులో అన్ని రకాల శ్లోకాలు ఉంటాయండి. ఇవి మొత్తం అయితే ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో సంకటనాశన గణపతి స్తోత్రం చదువుకున్నాను. తరువాత లలిత సహస్రనామం స్తోత్రం అనమాట. మొత్తం ఇది శ్లోకాలు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆ ఉత్తర భాగం అని ఉంటుంది. ఉత్తర భాగంలో కూడా కొన్ని శ్లోకాలు చదువుకోవాలి. అప్పుడే ఈ లలితా సహస్రనామం అనేది పూర్తవుతుంది. ఇది నేను నెక్స్ట్ నా లాస్ట్ లలితా సహస్రనామం వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఏమేమి చదువుకోవాలి, శ్లోకాలు ఎక్కడి వరకు చదువుకోవాలి అనేది క్లియర్గా తెలుసుంటే ఓకే, మీ ఇష్టం వచ్చినట్లు తెలిసినట్లు చేసుకోవచ్చు. తెలియని వాళ్ళకైతే నేను నెక్స్ట్ టైం అయితే శ్లోకాలు అవి క్లియర్గా చదివి వినిపిస్తాను. ఇవన్నీ కూడా తప్పులు పోకుండా నిదానంగా చదువుకోవాలండి. వచ్చిన వాళ్ళైతే మనం చదువుతుంటేనే నెక్స్ట్ పదం వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ శ్లోకం అలాగా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. మీరు రాని వాళ్ళైనా సరే పూజ చేసినంతసేపు పక్కన లలిత సహస్రనామం వీడియో పెట్టేసేసుకొనైనా చేసుకోండి. అంటే చదవటం రాని వాళ్ళు వీడియో పెట్టుకున్నా కూడా ఓం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః అలా చదువుకోవచ్చు అనమాట. శ్రీమాత్రే నమః అంటే లలితాదేవిని మనం శ్లోకాలు అవి రాని వాళ్ళు మనం ప్రతి శ్లోకానికి కూడా ఈ పదం చదువుకుంటూ పూజన్ని చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న చిట్టి గాజులతోటి, గవ్వలతోటి, లక్ష్మీ గవ్వలు అనమాట, లక్ష్మీ గవ్వలతోటి, గోమతి చక్రాలతోటి, తామర పువ్వు గింజలతోటి, డబ్బులు అంటే లక్ష్మి నాణ్యాలతోటి అన్నిటితోటి పూజించుకున్నాను అనమాట. ఇవన్నీ పూజ అది అయిపోగానే నెక్స్ట్ డే కొంచెం పసుపు నీళ్ళల్లో క్లీన్ చేసేసుకొని ఒక పేపర్ మీద మొత్తం ఆరపెట్టేసేసుకొని మళ్ళీ నా దగ్గర ఒక తాలింపు గింజల డబ్బా ఉంటుంది కదా, అలాంటి డబ్బా ఉందన్నమాట. మనం పసుపు కుంకాలు అలా స్టోర్ చేసుకునే డబ్బా. అందులో ఒక దాంట్లో చిట్టి గాజులు, ఒక దాంట్లో అలా వేసుకుంటాను. పూజ అంతా అయిపోగానే ఇలా కుల్ఫీ చేసుకున్నానండి, మ్యాంగో కుల్ఫీ. అదైతే తింటున్నాను. ఎందుకంటే ఎండాకాలం కదా, గొంతంతా ఆరిపోయినట్లు అనిపిస్తుంది అనమాట ఆ శ్లోకాలు అవన్నీ చదివేలేకే. అందుకని కొంచెం ఇలా సమ్మర్లో కూల్గా రిలాక్స్ అవ్వటానికి ఇలా తింటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.